మన రాష్ట్ర నాయకులు ప్రథమ నాయకులు కిషన్ రెడ్డి గారు, పవన్ కుమార్ గారు, మల్లారి రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, రవీంద్ర గారు, ఏక నరసింహ గారు వారి స్వాగతించారు గట్టిగా. ఉదయం పెట్టి లైవ్ పెట్టింది బండి ఎక్కువనా నాకు అదే ఇప్పుడు మాట్లాడతారు కాబట్టి అందరూ కూడా స్టేట్ దగ్గరికి కొంచెం విగ్రహాన్ని ప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర కార్యక్రమాన్ని పవన్ కుమార్ కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, పెద్దలు శ్రీమతి డికే అరుణ గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, యాత్ర ప్రముఖైనటువంటి శ్రీవర్ధన్ గారికి, ఎన్ నరసింహులు గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఇద్దరు పెద్దలకు, కన్వీనర్ రమేష్ గారికి, జనరల్ సెక్రటరీ అయినటువంటి రవిరాజు గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ఇక్కడ చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సమయం నుంచి వేస్తున్న ఎండ ఉంది కాబట్టి మరి పెద్దలు మాట్లాడతారు. మీరందరూ కూడా ఇంత ప్రేరేతో ఏఆర్ గౌరవ వచ్చి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన దేవరకద్ర నియోజకవర్గం మరి దాదాపు 10 సంవత్సరాలు అయ్యింది మనకు నియోజకవర్గమై. ఇక్కడ నేను ప్రాంతీయ సమస్యలు ఒకటి రెండు మాట్లాడి పెద్దలు మాట్లాడతారు కాబట్టి మన ప్రాంతానికి నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వం ఏమి కార్యాలయాలు తీసుకోకుండా మరి మన సాగునీటికి కూడా ఏమాత్రము వాళ్ళు కోయిల్ సాగర్ ని కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కాలువలను రిపేర్ చేయకుండా, అదే విధంగా ఇక్కడ రావాల్సినటువంటి కార్యాలయాలు కూడా రాలేదు. మరి ఇక్కడ ఉండాల్సినటువంటి మనకు ఏవైతే కేంద్ర మరి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ ఉండాల్సినటువంటి కార్యాలయాలు ఏం కాకుండా దేవరకద్రను చిన్న చూపు చూసి మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని మనకి ఇక్కడ అన్యాయం చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. అవన్నీ కూడా మనకు పెద్దలు వివరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు నేను మరి ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు శాంత కుమార్ గారిని రాష్ట్ర కోశాధికారి గారిని మాట్లాడుతున్నాను. మాజీ శాసనసభ్యులు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారిని వేదికపైగా రావాల్సిందిగా కోరుతున్నాం.
की भारत माता की जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం ఈనాటి ఈ విజయ సంకల్ప యాత్ర మన కిషన్ రెడ్డి గారు రాష్ట్ర రథసారథి కేంద్ర మంత్రివర్యులు వారి నాయకత్వంలో దేవరకద్ర చేరింది. వారు మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, ఈ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఈ యాత్ర ప్రముఖ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలారా, వేదిక మీద ఉన్న నా సోదరి సోదరమణులారా, దేవరకద్ర పౌరులారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. నాకు తెలుసు మీరు ఎండలో నిలబడి ఉన్నారు, మేము సగం ఎండలో సగం నీడలో ఉన్నాం. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. నేను మీకు ఒకటే ఒక విషయం, ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క సంకల్పం ఏంటో తెలియజేస్తాను. మిత్రులారా, మీ అందరికి తెలుసు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. దేశం కోసం ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు నరేంద్ర మోదీ. అలాంటి నరేంద్ర మోదీ గారు దేశం కొరకు ఏం చేశారో గత 10 సంవత్సరాల్లో మీకు తెలుసు. అంతకు ముందు 15 సంవత్సరాలు గుజరాత్ ను ఒక దేశంలోనే ఒక నాయకత్వం వహించిన రాష్ట్రంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆయన దేశ్ కి నేత కైసా హో నరేంద్ర మోదీ జైసా హో అని రుజువు చేసుకుని దేశ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సాధించిన ఘన విజయాలు దేశం కోసం ఎన్నో ఉన్నాయి. అది జిఎస్టీ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికే ప్రాణభిక్ష పెట్టిన ఒక దైవంశ సంబుధుడైనటువంటి మన నరేంద్ర మోదీ గారు మన రేషన్ ఇచ్చి 80 కోట్ల మంది భారతీయులను కష్టకాలంలో ఆదుకున్నాడు. అలాంటి మిత్రులారా, ఎంఆర్పిఎస్ మిత్రులారా, ఆ వీడియో వాళ్ళకు ఈ జెండాలు అడ్డం వస్తున్నాయి, మీరు కిందికి పెట్టాలి. ఈ వీడియో వాళ్ళకు కిందికి వస్తున్నాయి, వేదిక మీద ఉన్న నాయకులు చూడలేరు. కాబట్టి జెండాలు కిందికి పెట్టండి, జెండాలు కిందికి పెట్టండి. జెండాలు అడ్డం వస్తున్నాయి, కెమెరాకు అడ్డం వస్తున్నాయి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, దేశం కోసం నరేంద్ర మోదీ తన జీవితాన్ని అంకితం చేసి ఎవరికి మిగలకుండా ఎన్నో దుష్ట శక్తులకు చైనా గాని పాకిస్తాన్ గాని ఎన్ని కుట్రలు పన్నినా వారిని ముందే ఛేదించి వారికి సరైన ధీటైన జవాబు ఇచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి నరేంద్ర మోదీ గారు మనకు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చి మన భారతీయులందరినీ కాపాడు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయని పని ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసింది. మిత్రులారా, ఇక ధర్మం అంటే ఏమిటి? మానవతా ధర్మం ఏమిటంటే బలహీనుడిని మనం ఆదుకోవడమే మానవతా ధర్మం. అందుకని నరేంద్ర మోదీ గారు బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన బీదరికం గురించి పుస్తకాల్లో గాని సినిమాల్లో గాని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన మహిళలకు టాయిలెట్ల విషయాలను కట్టించడంలో గాని, ఉచిత గ్యాస్ ఇవ్వడంలో గాని 10 కోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో పంచి ప్రపంచంలోనే ఒక నిజమైన ప్రజలను ప్రేమించే నాయకుడిగా పేరు పొందాడు. అలాంటి నరేంద్ర మోదీ గారు ఒకటా రెండా దేశ అభ్యున్నతి కోసం, మానవాళి కోసం, మన దేశ ప్రజల కోసం ఎన్నో గొప్ప పనులు చేసి మన దేశాన్ని 2047లో మొదటి స్థానంలో నిలపడానికి ఇప్పుడు లక్ష్యం మన అందరి ముందు ఉంచి తాను నడుం కట్టి ఒక్కటే మాట చెప్పాడు, ఇదే సమయం సరైన సమయం. ఎందుకంటే మోదీ మన కళలను నిజం చేసి చూపిస్తారు, అందుకే మోదీని ప్రజలు ఎన్నుకుంటారు. అలాంటి ఎన్నికలో ఈసారి ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మన తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఉన్న మన మహబూబ్ నగర్ పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించి మళ్ళీ మోదీని ప్రచారం చేయాలని మనం శపథం తీసుకోవాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను. మీరందరూ దానికి సిద్ధమేనా? మరొక్కసారి మోదీ ప్రధాని, మరొక్కసారి భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. భారత్ మాతా की.
ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారిని సభాధ్యక్షులు మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి గారు ఇవాళ విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు పెద్దలు డికే అన్న గారు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, శాంతకుమార్ గారు, అదేవిధంగా ఇంతకుముందు పోటీ చేసిన యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మన ఎగ్గన్ నరసింహులు గారు, రవీందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, పద్మజారెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు గెలిపించుకుందామా और एक बार अब की बार 400 पार अब की बार అంటే 400 పార్. మీ అందరి తెలుసు ఇవాళ మనందరి కోసం కష్టపడుతున్నాం. 18 గంటలు కష్టపడి ఇవాళ భారతదేశంలో ఉన్న వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ అందరూ సంక్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఇవాళ మోదీ గారు మన కోసం పనిచేస్తున్నదానికి ఇవాళ ఈ యాత్ర సంకల్ప యాత్ర ఏదైతుందో కృష్ణా నుంచి మక్తల్ నుంచి నారాయణపేట తీసుకెళ్ళి ధన్వాడ తీసుకెళ్ళి మర్కల్ తీసుకెళ్ళి ఇప్పుడు ఇంటికి రావడం జరిగింది. ఎక్కడ చూస్తా ఏడ చూస్తా ప్రజలందరూ కూడా ఒక్కటే మాట, బ్రహ్మరథం పట్టింది వాళ్ళ ప్రజలందరూ కూడా. అయ్యా మేము కమలం పువ్వు గుర్తు తప్ప వేరే ఎవరికి ఓటు వేయమని చెప్తున్నారు. దేవరకథ ఎవరికి వేస్తుంది? ఏ గుర్తుకి? మీరు కూడా తయారా? మీరు కూడా రెడీనా? మొత్తం ఇప్పటిదాకా వచ్చిన అందరూ కూడా తయారున్నారు. దేవర్ కథ ప్రజలు కూడా తయారున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏది చూస్తా, ఏ దారి చూస్తా, ఎక్కడ చూస్తా, ఏ ఒక్క అభివృద్ధి చూస్తా గానీ మన మోదీ గారే కనపడుతున్నారు. మనమానాడు కోవిడ్ మహమ్మారితో అందరూ కూడా కష్టపడుతుంటే, చాలా మంది చనిపోతుంటే అందరికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది మోదీ గారు. అవునా కాదా అని చెప్పి తెలవాల్సిన ఉన్నది. అంతేకాదు ఫస్ట్ ఉంటే ఇంటికి 5 కిలో బియ్యం కూడా ఇవాళ మోదీ గారు మనకి ఇస్తున్నారు. అవునా కదా? అదే విధంగా ఈ రహదారులు చూడండి, ఈ వందే మాత్రం ట్రైన్లు చూడండి, ఈ ఎయిర్పోర్ట్లు చూడండి, ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఇవాళ మన మహబూబ్ నగర్ జిల్లాకు కూడా కోట్లాది రూపాయలు ఏదైతుందో వారు అభివృద్ధి కోసం ఇచ్చే మన దేవరకథాన్ని ఇచ్చేస్తున్న ఈ ట్రైన్ ఏదైతున్నదో కొంత రైచూరు దాకా పోతున్న ట్రైన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంగతి. ఇవాళ పెద్ద రహదారి NH రహదారి ఏదైతే పోతున్నదో అది కూడా ఇంకా మీ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉన్నాయి మాకు తెలుసు. ఆ గేట్లు మూసడానికి ఇక్కడ బిజినెస్ వాళ్ళకు వీళ్ళకు రానికే పోనీకే కూడా ఉన్నది. దానికి కూడా ఏదో ఒక రకంగా దాని ఒక మార్గం ఎన్నుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా బాధలు పడుతున్నారు దేవరకథ వాళ్ళు. అంతేకాకుండా కోయిల్ సాగర్ కూడా 7 ఏడుందంటే ఆడనే ఉంది. 12.5 TMCలు ఆనాడు నుంచి మొట్టమొదటి నుంచి 12.5 TMCలు వస్తున్నాయి. 50,000 ఎకరాలు సాగవుతున్నాయి. కానీ వచ్చిన నాయకులందరూ కూడా చెప్తాం, ఆధునీకరణ చేస్తాం, కోయిల్ సాగర్ని పెద్ద చేస్తాం, ఆయకట్టును పెంచుతాం అన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని ముందుకు రాలేదు. దానికి నిధులు వీళ్ళ దగ్గర లేవు. ఇవాళ మీకు తెలిసి దేవరకథల కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క అభివృద్ధి చెందాలన్నా పైసలు మాత్రం రావాల్సింది కేంద్రం నుంచి అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేసీఆర్ ఉన్న మొత్తం
ఇదిగో నిన్ను నాకి పడేసిండు. ఏం చేసిండు? నాకి పడేసి టోటల్ ఏ డొల్ల మిగిలింది దాంట్లో. ఇవాళ అదే కాకుండా మన మీద 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నాడు ఏం చేయాలైనా అని. అందుకే రోజు ప్లేన్ ఎక్కుతాడు, రోజు ఫ్లైట్ ఎక్కుతాడు, వెళ్ళిపోతాడు. నేను ఏడున్నాడు, నిన్న న్యూస్ లో చూసిరాను. నేను ఏడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు? కేంద్ర మంత్రి దగ్గర ఉన్నాడు కదా, గడ్కరీ గారి దగ్గర. అంటే రోజు పోయి రోడ్ల కోసం అడుక్కోవాలి, నీళ్ల కోసం అడుక్కోవాలి, ట్రైన్ల కోసం అడుక్కోవాలి, దెబ్బతగిన కావాలి, ఇండ్ల కోసం అడుక్కోవాలి, ఇక్కడ ఏదైతుందో విద్య కోసం అడుక్కోవాలి. అన్నిటి కోసం అడుక్కోవడానికి ఆయన రోజు ఢిల్లీ పోవాల్సిందే కానీ ఈ గల్లీలు అయ్యేది ఏం లేదని చెప్పి మీ అందరినీ చెప్తున్నాం. కాబట్టి మీ అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆనాడు మేము ఎన్నోసార్లు చెప్పినాం డబుల్ ఇంజన్ సర్కార్ ఏంటి అని చెప్పి. కానీ మీరందరూ కూడా మొత్తం ఏదో మాయలో పడి అంత పోయి మీరందరూ కూడా వేరే ఓటు వేసేది. కానీ ఇది పెద్ద ఓటు. ఈ ఓటు ఎవరికి వేయాలి? ఈ ఓటు నరేంద్ర మోదీకి ఓటు వేస్తేనే మన రాష్ట్రాలు బాగుపడతాయి, మన గ్రామాలు బాగుపడతాయి, మన గల్లీలు బాగుపడతాయి. మన గ్రామాలలో భూమిలకు పైసలు రావాలన్నా కేంద్రం నుంచి రావాలి, లైట్లకు పైసలు రావాలన్నా కేంద్రం నుంచి రావాలి. కాబట్టి ఈ పెద్ద ఓటును మాత్రము మీరందరూ తప్పకుండా కమల పువ్వు ఓటు వేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరూ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు జితేందర్ రెడ్డి గారికి. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయ సంకల్ప యాత్ర దేవరగల్ దగ్గర చేరుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పార్లమెంట్ కన్వీనర్, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు దోకూరు పవన్ కుమార్ గారికి, ఈ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ఈ యొక్క యాత్ర రథసారథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి, యాత్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, గంభీరాజ్ గారికి, రవీందర్ గారికి, ఎగ్గేరి నరసింహ గారికి, కన్వీనర్ రమేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తలకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. విజయ సంకల్ప యాత్ర అంటే రాబోయేటటువంటి ఒక 50 రోజుల్లో మనకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు 5 యాత్రలు చేపట్టడం జరిగింది. అదే మన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర మత్తల్ కృష్ణా దగ్గర నుంచి ప్రారంభమైంది. కృష్ణమ్మ తల్లి పాదాల దగ్గర నుంచి నిన్న ఈ యాత్రను కిషన్ రెడ్డి గారు ప్రారంభం చేసిండు. మరి నిన్న మత్తలు, నారాయణపేట, మళ్ళీ ఇవాళ ధర్వాడ మీదుగా ఎవరికైనా చేరుకున్నాం. మరి యాత్ర యొక్క ఉద్దేశం దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అంటే ఎవరిని అడిగినా
జై జైలు పలుకుతా ఉన్నారు మోదీ గారికి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అక్కల అమ్మలకు మోదీ గారికి ఎందుకు ఓటేయాలంటే 10 సంవత్సరాల నుంచి యొక్క భారతదేశాన్ని మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు భారతదేశాన్ని ఈ రోజు ప్రతి అట్టడుగున ఉన్న పేద వాళ్ళకందరికీ కూడా ఈ దేశంలో ఆర్థిక స్వతంత్రం రావాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ప్రతి యువకుడు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ముందుకు వెళ్ళాలని ఈ దేశాన్ని కరోనా అనేటువంటి ఒక మహమ్మారి మనకు అధికారంలోకి రెండవసారి వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు మనల్ని కరోనా వెంటాడింది. కరోనా అనేటువంటి మహమ్మారిని ఈ దేశం నుంచి పారదోలి ప్రపంచ దేశాలన్నీ కరోనాతో అట్టుడిగిపోతున్నాయి. మన భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి మన భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కోట్లాది మందులు ప్రాణాలు పోగొట్టుకుంటారు, కోట్లాది మంది చనిపోతారు, ఈ మహమ్మారికి మందు లేదు, ఇది ఎంతమంది చచ్చిపోతారో భారతదేశంలో అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలందరూ మనమందరం బయటికి వెళ్ళాలంటే భయపడ్డాం. ప్రతి ఒక్కరూ మన నూతులకు దస్తీలు కట్టుకొని తిరిగినాం. అటువంటి క్లిష్ట సమయంలో మనందరికీ కూడా పెద్ద ఎత్తున ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నింపిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ప్రతి ఒక్క పేదవాళ్ళ సమయంలో బయటికి రాలేరు, కూలి పోలేరు, బయట బతకలేరు, బయట తిరిగే పరిస్థితి లేదని ప్రతి పేదవాళ్ళకు కూడా అండగా ఉండడానికి 6 నెలలు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళకు బియ్యం ఇచ్చి పప్పులు ఇచ్చి అన్ని రకాలుగా రేషన్ ఇచ్చి నరేంద్ర మోదీ గారు కాపాడిన కుటుంబాలని, పేద కుటుంబాలను. అదేవిధంగా నేటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళా వచ్చే 5 సంవత్సరాల వరకు పేదవాళ్ళకందరికి కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తున్నది ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉన్న మీరు అందరూ తింటున్నారా బియ్యం? రేషన్ బియ్యం అందరూ వస్తున్నారా? నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారా లేదా? మరి ఫ్రీగా బియ్యం వస్తున్నాయి ప్రతి ఒక్కరికి, ఒక్కొక్క పేదవాళ్ళకి. ఇలా ఈ రోజు ప్రతి పేదవాళ్ళ గురించి ఢిల్లీలో ఉండి పేదవాళ్ళ కడుపుల యొక్క ఆకలి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఒక ఛాయ్ వాళ్ళ అంటే ఒక పేద కుటుంబం, ఇలా ఛాయ్ చిన్న చిన్న డబ్బాలు మస్తు ఉంటాయి ఛాయ్ బండిలు, అటువంటి ఛాయ్ బండిని నడిపినటువంటి కుటుంబంలో ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రజలకు సేవ చేస్తూ మెట్టెక్కి ప్రజాసేవలో ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా 2 సార్లు ఎంపికైందంటే వారికి ఈ యొక్క పేద ప్రజల పట్ల, వారి యొక్క ఆకలి పట్ల, వాళ్ళ యొక్క అభివృద్ధి పట్ల, వాళ్ళ యొక్క కుటుంబాలను ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకున్నటువంటి లక్ష్యము ఈ రోజు నరేంద్ర మోదీ గారు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలి. ప్రపంచ దేశాల్లో మన భారతదేశము పేరు గొప్ప కాదు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ గొప్పవారు రావాలని భారతదేశం యొక్క కీర్తి పరిస్థితిని ఒక పక్క పెంచుకుంటూ ఒక పక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, ప్రతి పేద వర్గాలు కానీ అధికారంలో అభివృద్ధిలోకి వచ్చినాడే, గ్రామాలు అభివృద్ధి చెందినాడే ఈ దేశం అభివృద్ధి చెందినట్లు భావించినటువంటి నరేంద్ర మోదీ గారు 2047లో అంటే మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతాం వచ్చే రాబోయే 2047 లోపల. మరి వికసిత్ సంకల్ప భారత్, వికసిత్ సంకల్ప భారత్ అంటే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే సంకల్పంగా 2046లో ఈ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం మన దేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఇవాళ నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే 2047 కల్లా భారతదేశాన్ని నంబర్ 1 స్థానంలోకి తీసుకుపోయే లక్ష్యంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఆ యొక్క లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణ వ్యాప్తంగా మన
అప్పులు ఉన్నాయని తెలిసి కూడా అనేక అబద్ధాల హామీలు ప్రజలకు ఇచ్చి ఈ రోజు ఏమంటున్నారు? అప్పులున్నాయి, ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నాయి, అన్ని లక్షల కోట్ల అప్పులున్నాయి అని రోజు పేపర్లలో రాపిస్తా ఉన్నారు. వాళ్ళు గ్యారంటీ 6 గ్యారంటీలు అని చెప్పిండు. అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇస్తామన్నారా లేదా? వచ్చాయా మీకు? మరి రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నారు. చేసిందా ఏ రైతు కన్నా? రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎకరికైనా వచ్చిందా ఏ రైతు కన్నా? 4,000 రూపాయల పెన్షన్ చేస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? ఈ రోజు మాటల మీదనే దాటేస్తున్నారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. దీన్ని సర్దుకుంటున్నామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఈ ఎన్నికల్లో ఓటేయండి, పార్లమెంటు గెలిపియండి, 17 పార్లమెంట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంట. అవుతారా? ప్రధానమంత్రి అవుతారా రాహుల్ గాంధీ? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటే ఎవరన్నా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా? నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీకి ఏమైనా పోలిక ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఈరోజు 17 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామా? పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో దేవరకద్ర నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి మన పార్లమెంటు మనం గెలుచుకుందామా? ఈరోజు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 పార్లమెంటు స్థానాల్లో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి కేంద్రంలో అంట వీళ్ళు అధికారంలోకి వస్తారంట, 6 గ్యారెంటీలు ఇస్తారంట. మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుందో లేదో మనకు అందరికీ తెలుసు. మరి వీళ్ళని గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి ఎవరు అడుగుతున్నారు? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే మళ్ళీ మనము కేంద్రంలో తెచ్చుకోబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం కానీ పాలమూరు పార్లమెంట్ కానీ దేవరకద్ర నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఉన్న అక్కలు చెల్లెళ్ళు అందరూ చేతులు చెప్పని ఆ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ముద్రాలను వస్తున్నాయా లేదా? మహిళా సంఘాలకు పావులావటి రుణాలు ఇచ్చేది నరేంద్ర మోదీ గారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు పావులావటి రుణాలు కేంద్రంకి వెళ్ళి మహిళా సంఘాలకు ఇస్తున్నారు. అంటే ముద్రా లోన్ల కింద చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటామంటే లోన్లు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక చిన్న చిన్న దుకాణాల వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు. వాళ్ళకంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులకంతా కూడా స్ట్రీట్ వెండర్స్ అంతా కూడా 10,000 రూపాయల రుణం ఇచ్చిండ్రు, 50,000 వరకు పెంచినటువంటి విధంగా రుణాలను అందించారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద 60,000 రూపాయలు వస్తున్నాయా లేదా? మరి ఈరోజు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు కానీ ప్రతి ఒక్క రైతుకు అందుతున్నాయా లేదా? ఒక్కొక్క ఎకరాకి 25,000 రూపాయలు నరేంద్ర మోదీ గారు మిగిలిస్తున్నారా లేదా? రైతాంగానికి ఒకసారి చెప్పాలి. మరి ఇన్ని రకాలుగా మనకు అండగా ఉండి ఇంకా ఈ దేశాన్ని పేదవాళ్ళకు అండగా ఉండి రేపు భవిష్యత్తులో రైతులకు, మహిళలకు, యువకులకు, కుల వృత్తుల వారికి ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశ అభివృద్ధితో పాటు ప్రతి గ్రామం అభివృద్ధి, ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలన్నా, ఈ దేశంలో మనందరం ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ దేశానికి రక్షణ కావాలన్నా రామాలయం నిర్మించిన శ్రీరాముని గుడి కట్టినటువంటి నరేంద్ర మోదీ గారిని మనం ఆదరించాలా లేదా? ఏళ్ల నుంచి శ్రీరాముని గుడి కట్టలేదు. 500 సంవత్సరాల నుంచి శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో గుడి లేదు. ఆయన ఇట్లా ఒక చిన్న షెడ్ కింద పెట్టిండు రాముణ్ణి. 500 ఏళ్ల తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసి ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిండ్రు అంటే శ్రీరాముని యొక్క ఆదేశం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే రామాలయం నిర్మాణం కావాలని ఆయన ఆదేశం ప్రకారమే
ఈ రోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ గొప్ప కార్యం, ఆ పుణ్య కార్యం ఈ యొక్క భారతదేశం యొక్క రామ రాజ్యం రావాలి, రామాయణం మళ్ళొకసారి ఈ యొక్క కొత్త యుగం ప్రారంభం కావాలి. ఈ రోజు రామ రాజ్యం రావాలంటేనే ఆ యొక్క ప్రాణ ప్రతిష్టతోనే కొత్త యుగం భారతదేశానికి ప్రారంభం అయ్యిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయి ఎత్తి జై కొట్టి అందరు పిడికిలు బిగించండి, పిడికిలు గట్టిగా. అక్కలు మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఉన్న అక్కలు, చెల్లెళ్ళు అందరూ మన అన్న నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్నా, మనకందరికి అండగా ఉండాలన్నా, ఈ దేశానికి అండగా ఉండాలన్నా, మన పేద పిల్లల కష్టాలు చూడాలన్నా, మన ఊరు అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా అని ఇవన్నీ బాగుండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. फिर एक बार मोदी सरकार, फिर एक बार अब की बार 400 पार, अब की बार भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. పెద్దలు అన్నమారికి ధన్యవాదాలు. మనం ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర సారథి, కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. భారత్ మాతా की जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మిత్రులారా, చాలా సేపటి నుంచి మీరు ఎండలో ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా, బాబు నువ్వు వదిలేయగలరు, బాబు మాట్లాడగలరు, నువ్వు నేడగలవు. డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, శాంతి కుమార్ గారు, నాగరావు గారు, శ్రీనివాస్ గారు, శ్రీవర్ధన్ గారు, పవన్ కుమార్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఏకే నరసింహులు గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో బాగా మండుతున్నటువంటి ఎండలు కూడా లెక్క చేయకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క దేవరగద్దల గ్రామ సోదరిమణులకు, రైతులకు, రైతు కూలీలకు, మాతృమూర్తులకు, పొదుపు సంఘాల, మీకందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు నిర్ణయించాల్సి ఉంది, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలా. ఇవి తెలంగాణ ఎన్నికలు కావు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈ ఢిల్లీ ఎన్నికల్లో బాబు మాట్లాడగా బాబు ఉండు వదిలే ఇక్కడ చూడండి, నువ్వు మాట్లాడు. ఈ యొక్క ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రి దేశానికి కావాలో జరిగేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేయాలి. ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించేటువంటి నాయకుడు ఎవరైతే దేశంలో రైతులకు మేలు చేస్తారు, ఎవరైతే దేశంలో పేదలకు మేలు చేస్తారు, ఎవరి చేతులు అయితే ఈ దేశం భద్రంగా ఉంటుందో, ఎవరి చేతులు అయితే ఈ రైతులకు న్యాయం జరుగుతుందో,
ఎవరి చేతిలో అయితే ఈ మహిళలకు న్యాయం జరుగుతుందో వాళ్ళనే మనం దాన్ని చేసుకోవాలి. ఎవరు ఉన్నారో ప్రధానిగా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఈరోజు తిరుగులేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సమర్థుడే వ్యక్తి లేడు. నరేంద్ర మోడీ గారుగా ఈరోజు కష్టపడే వ్యక్తి లేడు. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు 18 గంటలు కష్టపడతారు. 9.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం, బడుగు బలైన వర్గాల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. 9.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తా ఉన్నాడు. అటువంటి మంచి నాయకుడు, ఒక సమర్థవంత నాయకుడు, దేశ ప్రజలకు మేలు చేసే నాయకుడు మనం చూస్తా ఉన్నాం. రైతుల విషయంలో కూడా ఆలోచించి ప్రతి 4 నెలలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్ లో మోడీ పైసలు పెన్షన్గా వేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచంలో ఎరువుల ధరలు పెరిగాయి. రష్యా యుద్ధం కారణంగా కానీ, కరోనా కారణంగా కానీ ఎరువుల ధరలు పెరిగాయి. కానీ ఎరువుల ధరలు పెరగకుండా ఈ దేశంలో మొత్తం పెరిగిన ఖర్చు అంతా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం భరిస్తూ సుమారు మరి అన్ని దేశాల్లో కూడా ధరలు పెరిగినా ధరలు పెరగకుండా ఎరువులను సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎరువులు దొరికేది కాదు. ఎరువుల కోసం కొట్టడం జరిగాయి, క్యూలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు రైతు ఏ ఎరువు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ఎరువులు అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు రాకముందు కరెంటు కోతలు ఉన్నాయి ఈ దేశంలో. అది తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసినా ఆ రోజు కరెంటు కోతలు ఉన్నాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. రైతులు చాలా కష్టపడేవాళ్ళు, రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు, పంటలు ఎండిపోతుంటాయి. కానీ ఈరోజు కరెంటు కోతలు లేకుండా దేశంలో వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, ఇళ్లకు ఈరోజు తప్పకుండా కరెంట్ ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ఈ దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా బాంబు పేలులు, ఎప్పుడు చూసినా మత కళాలు, ఎక్కడ చూసినా ఆర్టీఎక్స్లు, ఎక్కడ చూసినా కిడ్నాప్లు, ఎక్కడ చూసినా పోలీసుల మీద రానుగోడు. జమ్మూ కాశ్మీర్ చూస్తే మన పోలీసుల మీద, మన భద్రతా సిబ్బంది మీద ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి ఉగ్రవాదుల ప్రోత్సాహంతో మన పోలీసుల మీదనే రాళ్లతో వేలాది మంది మన పోలీసులు వికలాంగులయ్యారు. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఈరోజు దేశంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. ఐఎస్ఐ కార్యక్రమాలు లేదు, పాకిస్తాన్ ఉగ్రవాదం లేదు. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసి మనల్ని చంపేవాళ్ళు, వందల వేల మంది చనిపోయేవాళ్ళు. కానీ వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉక్కు పాత్రతో అణిచివేశాము. ఈరోజు మన సైనికుల మీద దాడి చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశంలోకి వెళ్ళి దాక్కుంటే నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఒక్కొక్క ఉగ్రవాదిని పట్టుకొని ఏమి పారేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిని పనిచేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు రైల్వే విషయంలో తీసుకున్నా కృష్ణా నుంచి వికారాబాద్ కు కొత్త రైలు అయిపోతున్నాం. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా అద్భుతమైనటువంటి జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణం, హెలికాప్టర్ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, ప్రతిరోజు ఏదో ఒక కుంభకోణం. మన్మోహన్ సింగ్ హయాంలో 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు సోనియా గాంధీ కుటుంబం దోచుకున్నది.
రాహుల్ గాంధీ కుటుంబం దోచుకున్నది, కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది. కానీ చూడండి, 9.5 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అవినీతి లేకుండా నీతి నిజాయితీతో పనిచేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఇల్లు లేదు, నరేంద్ర మోడీ గారికి ఆస్తి లేదు, నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు. ఉన్న తల్లి ఒకటి, ఈ మధ్యనే స్వర్గస్థులయ్యారు. ఈ నరేంద్ర మోడీ గారికి రోజు ఎవరు లేరు. ఈ ప్రజలే నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులు. ఈ ప్రజల కోసమే నరేంద్ర మోడీ గారి సేవలు అందిస్తా ఉన్నారు. దేశ ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు. అందుకే పేదవాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేశారు. ప్రతి పేదవాళ్ళ ఇంట్లో టాయిలెట్ నిర్మాణం చేస్తా ఉన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి గ్యాస్ కనెక్షన్ ఇస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి ఈరోజు మరి ఈ యొక్క వైద్య సహాయం అందిస్తా ఉన్నాడు. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్యాన్ని అందిస్తా ఉన్నాడు. మనకు తెలుసు, అయోధ్యలో రామాయణం ఎవరో 500 సంవత్సరాల క్రితం మన దేశం మీద దాడి చేసినటువంటి హిందువులను రక్తం తాగినటువంటి బాబర్ అనేటోడు, ఆ దుర్మార్గుడు, ఆ దురాక్రమణదారుడు మన దేశానికి వచ్చి మన దేశంలో మన యొక్క నమ్మకానికి, మన యొక్క విశ్వాసానికి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాయణాన్ని ధ్వంసం చేసి అక్కడ పాత కట్టడం కట్టాడు. 500 సంవత్సరాలు ఆ యొక్క కట్టడం కడితే ఎవరు ఏం చేయలేకపోయారు. మన రాముడు ఎక్కడున్నాడు? 500 చిన్న గుడిసెలో ఉన్నాడు, చిన్న టెంట్ లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు. కానీ ఎవ్వరు కూడా ఆ 500 సంవత్సరాలుగా రాముణ్ణి గుడి కట్టి ఆయనకు గుడి ఇవ్వలేకపోయారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎవరో బాబరు హిందువుల రక్తం తాగేవాడు, హిందువుల దేవాలయాన్ని కూల్చేవాడు, మన జాతీయ సంపదను దోచుకున్నవాడు, మన అక్రమంగా పరిపాలించిన వాడు ఆ బాబరు కట్టినటువంటి వివాదాస్పద కట్టడం స్థానంలోనే ఈరోజు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసినటువంటి సాహసం కలిగినటువంటి మునగాడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆర్టికల్ 370 పోయేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఉగ్రవాద కార్యక్రమాలు ఆగేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే రామ మందిర నిర్మాణం జరిగేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే అవినీతి అరికట్టేది కాదు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశంలో పేద ప్రజలకు న్యాయం జరిగేది కాదు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 1వ వారంలో జరగనున్నాయి మన తెలంగాణలో. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి బీజేపీని బలపరిచి పెద్ద ఎత్తున మన యొక్క మహబూబ్ నగర్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అత్యధికమైనటువంటి ఎంపీలను గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దేవరకద్రంలో కూడా మెజార్టీ ఓట్లు భారతీయ జనతా పార్టీకి కమలంపుకు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఓట్లు వేసినా ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు పోయి 20-30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా చేసేది ఏముండదు, సోనియా గారి కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్ప. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తారు తప్ప వాళ్ళు దేశానికో ప్రజలకో చేసేది ఉండదు. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో లేదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది. టిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. అందుకే మళ్ళీ వస్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి. నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలి. దేవరకద్రకు సంబంధించి పవన్ కుమార్ రెడ్డి గారు,
అదేవిధంగా ప్రశాంత్ గారు, మిగతా మన ప్రజలు మల్లేశ గారు అందరు నా దగ్గరకు వచ్చారు. ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ కావాలని నేను అప్పుడే రైల్వే మంత్రితో మాట్లాడి ఉత్తరం రాశాను. దానికి సంబంధించి ఫైల్ ఓపెన్ అయింది, రైల్వే బోర్డు దగ్గర ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క దేవర్ కట్టడాలో రైల్వే అండర్ బ్రిడ్జ్ చేయిస్తానని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాను. అందుకే ఈ బాధ్యత కూడా మీ మీదనే పెడతా ఉన్నాను. ఇక్కడ మీరు ఎంపీగా గెలిపిస్తే నేను కూడా అవసరం లేదు, మీ ఎంపీ తోటే ఈ అండర్ బ్రిడ్జ్ చేయిస్తాను. మీ ఎంపీ తోటే అండర్ బ్రిడ్జ్ చేపిస్తా. ఆ ఓపెనింగ్ కూడా నేను కూడా వస్తా. కాబట్టి దేవరకథ ప్రజలందరూ కోరుతా ఉన్నాను, రైతులు కోరుతా ఉన్నాను, రైల్వే అండర్ బ్రిడ్జ్ చేయించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీది, నాది, మన పార్టీది. కాబట్టి ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ మహబూబ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్లమెంట్ సభ్యులుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావద్దు, టిఆర్ఎస్ పార్టీకి అడ్రస్ ఉండొద్దు. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే ఓటు వేయాలి, నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వందల సంవత్సరం చేయాల్సిందిగా ప్రశాంత్ గారికి. విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా డికే అరుణమ్మ గారికి, జితేందర్ రెడ్డి గారికి, శాంతకుమార్ గారికి, పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, ముఖ్యంగా యాత్ర ప్రముఖ్ శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారికి, దగ్గర నరసింహుల్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, ఈ యొక్క పార్టీని అభిమానించేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇవాళ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో 10వ స్థానంలో ఉండే ఈ భారతదేశం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నందుకు ఈ భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. పేద ప్రజల గురించి పెద్దలు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా మీకు అన్ని విషయాలు చెప్పినారు కనుక ఎక్కువ పోకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో మనకు వచ్చేటటువంటి సీట్లు ఏంటంటే దాదాపుగా 12 సీట్లు మరి మనం ఈ తెలంగాణ నుంచి ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే విధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ లో మొన్న మనకు 2 వారాలు టైం ఇస్తే మన నియోజకవర్గంలో మనకు 14,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ 2 నెలలు టైం ఉంది. మనకి ఎన్ని ఓట్లు రావాలి? 1,40,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పి అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ 1,00,000 ఓట్లపై మెజార్టీ ద్వారా మనం ఎంపీ స్థానాన్ని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ శ్రీరాముని మరి 500 సంవత్సరాల శ్రీరామ మందిర నిర్మాణాన్ని మరి పూర్తి చేసినటువంటి బీజేపీ పార్టీకి ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ విజయ సంకల్ప యాత్రకు మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డికే అరుణమ్మ గారి
బైక్ ర్యాలీ మళ్ళీ ఇక్కడ కొత్తకోట మీటింగ్ ఉంటది కాబట్టి బైక్ లో వచ్చేటువంటి సోదరులందరూ కూడా కౌకుంట్ల మీదుగా మనం కొత్తకోట కౌకుంట్ల బ్రేక్ ఉంటది కాబట్టి మీరందరూ కూడా బైకులు వాళ్ళందరూ కూడా ఫాలో చేయాలని మేమందరూ కూడా కోరుతున్నాం. ఇప్పుడు అందరికి కూడా ధన్యవాదాలు. మరి కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్షన్లు అంటే అంత ముందే మనకు బ్రిడ్జ్ ఏదైతే అండర్ పాస్ ఉందో శాంక్షన్ అయి వస్తుంది. అయినా వాళ్ళు చెప్పినట్టు తప్పకుండా Like, share, subscribe.